సోరోస్ అనేవాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. 2020-22లో బహిరంగంగా ప్రకటించాడు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం మీటింగ్లోనే అదానీని దెబ్బతీస్తాను, మోడీని దెబ్బతీస్తాను అన్నటువంటిది. ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెడతాను అన్నటువంటి, తనకు ఆ భావజాలం నచ్చదు అన్నటువంటి కాన్సెప్ట్. ఆ సోరోస్ ఇప్పుడు ఏకంగా దేశంలో రైతుల పేరుతో ఉద్యమాలు నడిపించిన, లేకపోతే ఇప్పుడు బంగ్లాదేశ్లో ప్రభుత్వాన్ని మార్చేసిన, సిరియాలో వెనకాల కూడా అతనే ఉన్నాడంటారు. ఓవరాల్గా తీవ్రవాదులు పెంచి పోషిస్తాడు, నక్సలైట్లకి తోడు నిలబడతాడు, అలాగే దేశాల యొక్క అభివృద్ధిని అడ్డుపడతా ఉంటాడు. తన ఇష్టారాజ్యంగా ప్రపంచంలోని దేశాలు నడవాలనుకుంటాడు. శ్రీలంకలో అతనే, బంగ్లాదేశ్లో అతనే, ఇట్లాగా రకరకాల కథలు నడిపినటువంటి వ్యక్తి. మనం ఎందుకు వదిలిపెట్టాలి? వాడు చేసినటువంటి ఎత్తుగడలో భారతదేశపు మీడియా ఆల్రెడీ దూరిపోయి ఉన్నది. భారతదేశంలోని దాదాపుగా 50 to 60% ఆఫ్ మీడియా సోరోస్ అనుబంధంగా పనిచేస్తుంది. అట్లాగే 70% ఆఫ్